ఓం శ్రీ వారాహే నమః. హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు మై పద్దు ట్రెండీ ఫైండ్స్ కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక స్వాగతం. ఇవాళ నేను దద్దోజనం ప్రసాదం చేస్తున్నాను. దానికి కానీ ఒక కప్పు బియ్యం తీసుకున్నానండి. దానికి డబల్ వాటర్ తీసుకుని కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టాలి. ఆ లోపు మనం పోపుకి తయారు చేసుకుందాం. 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ తీసుకుందాం. గీ తీసుకుందాం. తీసుకొని దాంట్లో మనం పోపు వేసుకొని 2 పచ్చిమిర్చి, కొంచెం అల్లం తరుగు, కొంచెం జీడిపప్పు వేసి, కావాలంటే మనం పల్లీలు కూడా యాడ్ చేసుకోవచ్చు అండి, బాగుంటుంది. పల్లీలు యాడ్ చేసుకొని మొత్తం కొంచెం ఫ్రై చేసుకొని దానిలో ఇంగువ యాడ్ చేసుకోవాలండి. ఈలోపు మనం పొయ్యి మీద పాలు కూడా వేడి చేసుకుందాం. కాచి చల్లార్చిన పాలు యాడ్ చేసుకోవాలి కాబట్టి దానికోసం ఒక కప్పు మెజర్మెంట్కి దాదాపు 1/2 kg దాకా పెరుగు పట్టిద్దండి. దానిలో 1/2 లీటర్ పాలు పోసుకోవాలి. అవి యాడ్ చేసుకొని నేను ప్రసాదాన్ని తయారు చేసుకున్నాను. అండ్ ఈ మెయిన్ ఆషాఢ నవరాత్రులు, ఈ వారాహి నవరాత్రుల్లో ఆషాఢంలో రావడం చాలా పవిత్రంగా ఉంటుంది. ఈ ప్రయాణంలో మనం మరొక ముఖ్యమైన రోజుకి చేరుకున్నాం. ఈరోజు శ్రీ వారాహి అమ్మవారి అష్టమి నవరాత్రి. అమ్మవారి నవరాత్రుల్లో ప్రతిరోజు ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మికత భావాన్ని మనకు అందిస్తుంది. కొన్ని రోజులు మనకు శక్తిని గుర్తు చేస్తాయి, కొన్ని రోజులు ధైర్యాన్ని నేర్పిస్తాయి, మరికొన్ని రోజులు మనలోని భయాలను తొలగించి మనసుకు స్థిరత్వాన్ని ఇస్తాయి. అలాంటి అంతర్ముఖమైన శక్తిని మనకు గుర్తు చేసే ఈరోజు ఈ అష్టమి. ఈరోజు మనం అమ్మవారిని కేవలం ఒక దేవతగా మాత్రమే కాకుండా మన జీవితంలో మనకు అండగా నిలిచే మాతృశక్తిగా భావిద్దాం. మనసులో ఉన్న ఆందోళనలను, కుటుంబంపై ఉన్న బాధ్యతలను, భవిష్యత్తుపై ఉన్న భయాలను అమ్మవారి పాదాల దగ్గర ఉంచి మనస్ఫూర్తిగా ఇలా చెప్పుకుందాం. అమ్మ, నా జీవితంలో నేను చేయలేని దాన్ని నువ్వు చెయ్యి. నేను నడవలేని చోట నన్ను నడిపించు. నేను బలహీనపడినప్పుడు నా చేతిని పట్టుకో. ఈ నవరాత్రులు ఆషాఢ మాసంలో ఒక ప్రత్యేకత గురించి కూడా తెలుసుకుందామండి. ఈ కాలంలో ప్రకృతిలో మార్పులు జరుగుతాయి, వర్షాలు ప్రారంభమవుతాయి, భూమి కొత్త జీవాన్ని పొందుతుంది, ప్రకృతి తనలోని శక్తిని బయటకు తీసుకొస్తుంది. అదేవిధంగా మనిషి కూడా తనలో దాగి ఉన్న శక్తిని మేల్కొల్పాలి. అందుకే ఆషాఢ నవరాత్రుల్లో మనకు ఒక ఆధ్యాత్మిక సందేశాన్ని ఇస్తాయి. బయట ప్రపంచాన్ని మార్చే ముందు మనలోని భయాన్ని మార్చుకోవాలి. నేను ఇంకా స్వీట్ పొటాటోని కూడా ప్రసాదంగా పెట్టానండి. కింద వాటర్ పెట్టి పైన ఒక చిల్లులు గిన్నె లాంటిది పెట్టుకొని దాంట్లో కొంచెం నెయ్యి వేసుకొని ఆవిరి మీద ఉడికించుకోండి అండి, చాలా బాగుంటాయి. అండ్ మన చుట్టూ ఉన్న పరిస్థితులు ఎప్పుడూ మన అనుకూలంగా ఉండకపోవచ్చు. కానీ మనలోని ధైర్యం ఉంటే మనం ఆ పరిస్థితులను ఎదుర్కొనే శక్తిని పొందగలం. ఆ ధైర్యానికి ప్రతీకగా, ఆ రక్షణకు ప్రతిరూపంగా శ్రీ వారాహి అమ్మవారిని భక్తులు ఆరాధిస్తారు. వారాహి అమ్మవారి దివ్యమైన శక్తి స్వరూపిణి. ఆమె రూపం మనకు ఒక గొప్ప సందేశాన్ని ఇస్తుంది. మనుషులు సాధారణంగా అందాన్ని ఒకే విధంగా ఊహించుకుంటారు, కానీ దేవి శక్తి మనకు చెప్తుంది, శక్తికి ఒకే రూపం ఉండదు, రక్షణకు ఒకే రూపం ఉండదు, దైవత్వానికి ఒకే రూపం ఉండదు. అమ్మవారి రూపం మనకు చెప్తుంది ఏంటంటే మనలోని శక్తిని మనం ఎలా ఉపయోగిస్తున్నామన్నదే ముఖ్యం. ఒక తల్లి తన బిడ్డను రక్షించడానికి ఎంతటి శక్తినైనా ప్రదర్శిస్తుంది. అలాగే జగన్మాత తన భక్తులను కాపాడటానికి ఏ రూపాన్నైనా ధరించగలదు. అందుకే అమ్మవారిని దర్శించేటప్పుడు మనం రూపాన్ని మాత్రమే చూడకూడదు, ఆ రూపం వెనుక ఉన్న భావాన్ని చూడాలి. అది రక్షణ భావం, ధైర్య భావం, అది అన్యాయాన్ని ఎదుర్కొనే శక్తి. అందుకే మనం ఇక్కడ పసుపులో అమ్మవారిని ప్రతిష్ఠింప చేసుకున్నామండి. అష్టమి అంటే నవరాత్రుల్లో ఒక ముఖ్యమైన దశ. ఈ రోజులో మన జీవితంలో ఒక ప్రశ్న వేసుకోవాలి. నా భయాలు నన్ను నడిపిస్తున్నాయా, లేక నా విశ్వాసం నన్ను నడిపిస్తుందా? మనకు చాలాసార్లు సమస్యలు రావు. సమస్యల గురించి మనం ఊహించుకునే భయమే మనల్ని బలహీనులను చేస్తుంది. చిన్న సమస్యను పెద్దదిగా ఊహించుకుంటాం. ఎవరైనా మన గురించి ఏమనుకుంటారో అని భయపడతాం. మన ప్రయత్నం విజయం అవుతుందో లేదో అని ఆందోళన చెందుతాం. కానీ అమ్మవారి భక్తి మనకు ఒక విషయం నేర్పుతుంది. నువ్వు నీ వంతు ప్రయత్నం చేయి, మిగిలిన దాన్ని నా మీద వదిలేయి. ఇది నిర్లక్ష్యం కాదు, ఇది విశ్వాసం. ఈరోజు అమ్మవారి ముందు మనం పెద్ద పెద్ద కోరికలను అడగాల్సిన అవసరం లేదు. ముందుగా ఇలా అడుగుదాం. అమ్మ, నాకు సరైన ఆలోచన ఇవ్వు, తప్పును గుర్తించే జ్ఞానం ఇవ్వు, సరైన దారిలో నడిచే ధైర్యం ఇవ్వు, నా కుటుంబాన్ని ఆరోగ్యంగా ఉంచు, నా మనసుకు ప్రశాంతత ఇవ్వు.
ఎందుకంటే మనసుకు ప్రశాంతత ఉంటే మన సమస్యలను మనం స్పష్టంగా చూడగలం. మనసు గందరగోళంగా ఉన్నప్పుడు చిన్న సమస్య కూడా పెద్దదిగా కనిపిస్తుంది. కానీ మనసు ప్రశాంతంగా ఉంటే పెద్ద సమస్యలో కూడా ఒక మార్గం కనిపిస్తుంది. ఆ ప్రశాంతతను అమ్మవారి అనుగ్రహంగా భావిద్దాం. అండ్ అమ్మవారి పాదాలకు ఎలా అర్పణ చేయాలో తెలుసుకుందాం. ఈరోజు మనం చేస్తున్న ఈ కళ కూడా ఒక చిన్న ప్రార్థనే. మన జీవితంలో ప్రతి ఒక్కరికి ఒక యుద్ధం ఉంటుంది. కొంతమంది ఆర్థిక సమస్యలతో పోరాడుతుంటారు, కొంతమంది కుటుంబ సమస్యలతో బాధపడుతుంటారు, కొంతమంది తమ కళలను సాధించడానికి కష్టపడుతూ ఉంటారు, మరికొందరు బయట నవ్వుతూ కనిపించిన లోపల ఎన్నో ఆలోచనలతో పోరాడుతుంటారు. అలాంటి ప్రతి ఒక్కరికి అమ్మవారి శక్తి అవసరం. అమ్మవారి శక్తి అంటే కేవలం అద్భుతం కోసం ఎదురు చూడటం కాదు, మనకు వచ్చిన కష్టాలను ఎదుర్కొనే ధైర్యమే అమ్మవారి శక్తి. పడిపోయిన తర్వాత మళ్ళీ లేచే మనసే అమ్మవారి శక్తి. ఎవరూ ప్రోత్సహించకపోయినా మన లక్ష్యం వైపు ముందుకు వెళ్ళడమే అమ్మవారి శక్తి. అండ్ ఈరోజు మీ కుటుంబ సభ్యులందరి కోసం కూడా ప్రార్థించండి. మన తల్లిదండ్రుల కోసం, పిల్లల కోసం, మన జీవిత భాగస్వామి కోసం, మన సోదరమణుల కోసం అమ్మవారి కరుణ అందరి మీద ఉండాలని కోరుకుందాం. అండ్ ప్రసాదం సమర్పించాలండి. లాస్ట్గా ఈరోజు మనలోని ఒక బలహీనతను వదిలిపెట్టాలని నిర్ణయించుకుందాం. అది కోపం కావచ్చు, భయం కావచ్చు, అది ఆత్మవిశ్వాసం లేకపోవడం కావచ్చు, గతాన్ని పదే పదే గుర్తు చేసుకోవడం కావచ్చు. అమ్మవారి ముందు మనసులో ఇలా చెప్పుకుందాం: అమ్మ, నన్ను వెనక్కి లాగే ఆలోచనలు తొలగించు, నన్ను ముందుకు నడిపించే శక్తిని ఇవ్వు. గతం మనకు పాఠం కావాలి, భారం కాకూడదు. భవిష్యత్తు మనకు ఆశ కావాలి, భయం కాకూడదు. ప్రస్తుత క్షణం మనకు వరం కావాలి, దాన్ని వృధా చేయకూడదు. అండ్ ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి మీ జీవితంలో మీరు ఏదైనా కష్టాన్ని ఎదుర్కొన్నట్లయితే దయచేసి ఒక విషయం గుర్తుంచుకోండి: మీరు ఒంటరిగా లేరు. మీకు అండగా నిలిచే మనుషులు ఉండొచ్చు, మీకు కనిపించని దైవశక్తి కూడా మీతో ఉండొచ్చు. కొన్ని రోజులు చాలా కష్టంగా అనిపిస్తాయి, కానీ ఏ రాత్రి శాశ్వతం కాదు. ప్రతి రాత్రి తర్వాత ఉదయం వస్తుంది. అలాగే ప్రతి కష్టకాలం తర్వాత మంచి రోజులు తప్పకుండా వస్తాయి. అమ్మవారిపై విశ్వాసం ఉంచండి, మీ మీద కూడా విశ్వాసం ఉంచండి. అండ్ లాస్ట్లో ఫైనల్ ప్రార్థన చేసుకుందామండి, హారతి ప్రార్థన. ఈ పవిత్రమైన శ్రీ వారాహి అమ్మవారి ఆషాఢ నవరాత్రి అష్టమి రోజు అమ్మవారి కరుణ మనందరిపై ఉండాలని ప్రార్థిద్దాం. మన ఇళ్లలో ఆనందం ఉండాలి, మన కుటుంబాల్లో ఆరోగ్యం ఉండాలి, మన మనసులో ప్రశాంతత ఉండాలి, మన పనుల్లో విజయం ఉండాలి, మన ప్రయాణంలో ధైర్యం ఉండాలి. ముఖ్యంగా మన హృదయంలో మానవత్వం ఎప్పటికీ నిలిచి ఉండాలి. ఓం శ్రీ వారాహే నమః. వారాహి అమ్మవారి కృప మనందరిపై ఉండాలి. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో షేర్ చేయండి. ఇలాంటి భక్తి, కళా, పూజా కార్యక్రమాలు మరియు ప్రత్యేక వీడియోల కోసం మన పద్దు ట్రెండీ ఫైన్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అందరి ప్రేమ, ఆశీర్వాదాలు నాకు ఎంతో విలువైనవి. శ్రీ వారాహి అమ్మవారికి జై. ఆషాఢ నవరాత్రులకు జై. జై మాత. అండ్ ఫైనల్గా హారతి ఇచ్చి నేను ఇలా జరుపుకున్నానండి మా ఇంట్లో పూజ. మీరు ఎలా చేసుకున్నారో కూడా లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. మీకు ఇంకా ఎలాంటి వీడియోలు కావాలన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వి విల్ మీట్ యూ ఆన్ ద ఫైనల్ డే ఆఫ్ నవరాత్రులు టుమారో. అండ్ తప్పకుండా వెయిట్ చేయండి. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్ బాయ్. ఓం శ్రీ మాత్రే నమః. అయిపోయిందిగా.